చిచాస్ ఈ రోజు మనం అన్నదానం చేసినాం. నమస్తే చిచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీటెక్ టు బిలియనియర్ సిరీస్ లో ఇది మన ఫస్ట్ బిజినెస్. మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనకు వచ్చిన లాస్ట్ మంత్ ప్రాఫిట్ నుంచి అన్నదానం చేద్దామని. లాస్ట్ ఈ రోజు అయితే కుదిరింది చిచాస్. పొద్దున్నే అన్నదానానికి కావాల్సిన సామాన్లన్నీ తెస్తే ఇంట్లో వాళ్ళు వంట పని స్టార్ట్ చేసిరు. అన్నం, కూర, పప్పు అన్ని తయారయ్యేసరికి 3:30 అయిపోయింది చిచాస్. ఇక ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం. దాంట్లో మన బంటి అయితే కింద మీద పడి అన్నం ప్యాకింగ్ చేసిండు. ప్యాకెట్స్ రెడీ అవుతున్నాయో లేదో మా ఇంట్లో వాళ్ళందరూ పార్సల్స్ కట్టేస్తున్నారు. ఆ పార్సల్స్ లో ఒక ఇస్తరాకు, అన్నం ప్యాకెట్, ఆలుగడ్డ వంకాయ కూర, లాస్ట్ గా పప్పు చారు అన్ని కలిపి ఒకే పార్సల్ లో ప్యాక్ చేసినాం. మా ఫ్యామిలీ వాళ్ళంతా ఫుల్ హెల్ప్ చేసిర్రు అన్నదానం చేయడానికి, ఇంకా ప్యాకింగ్ లో కూడా. తర్వాత మా జున్ను పాప కూడా హెల్ప్ చేసింది, ఏం అల్లరి చేయకుండా. మనం మధ్యాహ్నమే పార్సల్స్ పంచుదాం అనుకున్నాం, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి ప్యాకింగ్ చేసిన ఒక గంట కంటే ఎక్కువగానే టైం తీసుకుంది. ఇప్పటికే 5:30, 6 అవుతుంది. ఇక ఎటుగాని టైంలో ఇచ్చుడు ఎందుకని ఇంకో గంట ఆగిన తర్వాత 7 గంటలకు ఇద్దామని ఫిక్స్ అయినాం చిచ్చాస్. ఎందుకంటే జర 7 గంటలకు ఇచ్చిన అట్లీస్ట్ రాత్రి అయినా తింటారని. తర్వాత మన దగ్గర కార్బన్ క్లీనింగ్ చేసుకున్న కస్టమర్ అన్నని తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ అన్నకి కొంచెం పని ఉందని మనకే కార్ తీసుకెళ్దామని చెప్పింది చిచ్చాస్. ఇక కార్ లో మన పార్సల్స్ అన్నిటిని ప్యాక్ చేసుకుని డైరెక్ట్ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయినాం. మన బంటికి డ్రైవింగ్ వచ్చని సంతుకి తెలుసు, కానీ ఎప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్క కూర్చోలే చిచ్చాస్. ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఇక సంతు లాస్ట్ దాకా భయపడుతూనే ఉన్నాడు బంటి డ్రైవింగ్ లో డైరెక్ట్ పక్కన కూర్చునేసరికి. కానీ బంటి అయితే ఒక మంచి పని చేసి చిచ్చాస్. డ్రైవింగ్ మధ్యలో సడన్ గా వాటర్ బాటిల్స్ తీసుకెళ్లడం మర్చిపోయినాం. అదే బంటి గుర్తు చేయంగానే దారిలో తీసుకుని వెళ్ళినాం చిచ్చాస్. రైల్వే స్టేషన్ కి రీచ్ కాగానే మన కార్ డోర్ తీయడమే లేట్ చిచ్చాస్. అందరు ఒకేసారి వచ్చేసారు. తీసుకొని వెళ్లేటప్పుడు అనుకున్నాం అక్కడ అసలు ఉంటారో లేదో, ఒకవేళ ఎవరు లేకుంటే గంట లేట్ అయినా పర్లేదు రోడ్ పైన ఉన్న వాళ్ళందరికీ పనిచేసి వద్దాం అనుకున్నాం. కానీ సీనే రివర్స్ అయింది చిచ్చాస్. మనం అనుకున్న వాళ్ళకంటే ఎక్కువ మందే ఉన్నారు. అందరికి మనం తెచ్చినవి కూడా సరిపోలేదు. ప్రతి ఒక్కరికి ఒక పార్సల్ ఇంకా వాటర్ బాటిల్ కల్పిద్దాం అనుకున్నాం, కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఎక్కువ మంది ఒకేసారి వచ్చేసరికి ఇక పార్సల్స్ అన్ని సపరేట్ గా, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా సపరేట్ గా ఇవ్వాల్సి వచ్చింది చిచ్చాస్. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ చేతులు పెట్టి గుంజుకున్నారు పార్సల్స్ అయితే. ఇట్లా అవుతుందని మనం అనుకోలే, ఫస్ట్ టైం చేసినాం కాబట్టి. మళ్ళీ మీదికి వెళ్ళి అందరు ఒకేసారి వచ్చేసరికి ఎలా పంచాలో అర్థం కాలేదు చిచ్చాస్. ఆ తర్వాత సంతు పక్కకు ఒక అన్న వచ్చి, నేను పొద్దున్న నుంచి ఏం తినలే, మీ పార్సల్ కూడా నాకు దొరకలేదు అనేసరికి ఉన్న పైసలు ఇద్దాం అనుకొని ఇస్తుంటే పార్సల్ దొరకని వాళ్ళంతా పైసలు ఇవ్వడం చూసి అందరు వచ్చేసారు. ఇక పార్సల్స్ వాళ్ళకి దొరకలే అని అందరికి ఇవ్వాల్సి వచ్చింది. కానీ సంతునైతే గట్టిగానే భయపెట్టారు చిచ్చాస్, ఇయ్యకుంటే కొడతారన్నట్టు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో చూస్తే అర్థమైంది ఏంటంటే ఒక అన్న సంతు దగ్గర నుంచి 3 సార్లు పైసలు తీసుకుని చిచ్చాస్. అది ఒకసారి మీరే చూడండి. రెండోసారి ఫైనల్ గా మనం కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేసి వచ్చిన పైసల నుంచి అన్నదానం చేసామన్న ఫీలింగ్ అయితే మస్తు ఉంది చిచ్చాస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.